తెలంగాణలో 17 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో దోస్తీ, హైదరాబాద్ లో కుస్తీ అన్నట్లు ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం చేపడుతోందన్నారు రఘునందన్ రావు. ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17 పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలో కూడా రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకో నలుగురు కలుసుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరెందరినీ కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. గౌరవనీయులు ఆలి నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయ జెండాను ఎగిరేసి 2024 జూన్ లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగుపెట్టారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక, దొంగ రాజకీయాలు వద్దు, కలిసేది ఉంటే ఇద్దరు కలుగుండి, మాకు చాతనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పి నేరుగా చెప్పుకోండి. కాబట్టి చీకటి మంతనాలు చేస్తా ఉన్నారు, రాత్రిపూట కలుస్తా ఉన్నారు. అట్లాంటి ప్రయోగాలను మానుకోండి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా, రాష్ట్ర నాయకులకి, కింది స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ పట్టణంలో మాత్రం చీకటి కూడా ఒప్పందాలు అవుతున్నాయి. ఆ ఒప్పందాలని త్వరలోనే మీడియా ముందు బయట పెడతామని చెప్పి ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి.